నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కర్నూలు జిల్లా ఆదోని మండలం అండి. మీ పేరు? మా పేరు వచ్చేసి బంగారప్ప. జగన్ గారిని కలవడానికి వచ్చారా? జగన్ సార్ని కలవడానికని వచ్చాము ఈరోజు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉందండి? చాలా దారుణంగా ఉందండి. ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కడుపు నిండా అన్నము కళ్ళ నిండా నిద్ర చేసినారు కొంతమంది జనాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కన్నీటితోన బాధపడుతున్నారు. ముసలోళ్ళు అయితేనేమి, విద్య కానుక అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ప్రతి ఒక్క విద్యార్థి అయితేనేమి, చేయూత అయితేనేమి, వాళ్ళంతా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు వాలంటీర్ లేదంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే పథకాలు అమలు చేస్తున్నారు కదా, అమలు చేశారా? సూపర్ 6 కాదు కదా, సూపర్ 7 కానీ చేయలేడు ఆయన. ఏం పథకాలు చేశాడు ఆయన? ఎంతో 6 నెలల పాలన వచ్చేసి 6,000 పింఛన్ ఇచ్చేకి కిందల మీద అవుతున్నాడు ఆయన. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం మీకు అందిందా? 99% అందింది జగన్ పథకాలు. మరి ఇప్పుడు వాలంటీర్ని కొనసాగించమని నారా లోకేష్ గారు అంటున్నారు కదా. ఎన్నికల సమయంలో ఏమో 5,000 నుంచి 10,000 వరకు జీతాలు ఇచ్చి మేము మిమ్మల్ని కొనసాగిస్తామన్నారు కదా. మరి ఇప్పుడు కొనసాగించలేమో అంటున్నారు. ఒక వాలంటీర్గా మరి మీరేం చెప్తారు? నేను ఒక వాలంటీర్గా ఏం చెప్తున్నానంటే, ఆయన అన్నం పెట్టినాడు. ఆ రోజు 5,000 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టినాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 10,000 రూపాయలు చేస్తానని చెప్పి ఆయన 10,000 రూపాయలు కాదు కదా, మన వాలంటీర్ల సమస్య ఇడిచిపెట్టాడు. పేదోళ్ళకన్నా చేయాలి కదా మంచిది. ఇప్పుడు వాళ్ళకి పేదోళ్ళకి ఏమి రైతు భరోసా ఇడుస్తుండే జగన్, అది లేకపోయా. చేయూత లేదు, అది లేకపోయా. 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఇడుస్తాడా, రేపు ఇడుస్తాడా, ఎల్లుండి ఇడుస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు జనాలు. అసలు ఆ ప్రభుత్వానికి తాడు లేదు, తొలుగు లేదు. కూటమి ప్రభుత్వం అంటేనే ముగ్గురు ఆయన అడగల్లా, ఈయన అడగల్లా, డిప్యూటీ సీఎంని అడగల్లా, అది చెప్పి ఇది చెప్పి వాళ్ళు వాటికే సరి చేస్తుంటారు. మరి జనవరి చివరిలో, జనవరి నెలాఖరులో జగన్ గారు ప్రజల్లోకి వస్తాము అంటున్నారు. అప్పుడు మీరందరూ ఆయనకి మద్దతు ఎలా ఇస్తారు? మద్దతు కాదండి, 100% ఆయనకు తోడుగా మేము నిలబడి మద్దతుగా ఉంటాం, సాధిస్తాం ఆయన.